చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకి ఆయన బినామీ చేసిన తప్పులకి సిబిఐ గాని ఈడీ గాని సివిసి గాని కత్తులు కాదు కదా గండ్ర గొడ్డళ్ళు ఆయన గొంతు మీద ఉన్నాయి ఆయనకి ఆయన బినామీలకి. అందుకే ఇలా ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చాలా నష్టాలు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బలమైన సర్పమైనా చీమలన్నీ కలిపి ఎలా చంపేశాయో అలాగే ఈరోజు కోడికత్తి అని హేళన చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఆ కోడికత్తే విచ్చుకత్తే ఆయన గొంతుకి ఈరోజు ఏం చేసిందనేది తెలిసింది. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, హర్షవర్ధన్ చౌదరి, శివాజీ చౌదరి అందరి భాగవతం బయటకు వస్తుందన్న భయంతోనే ఈరోజు ఈ విధంగా బీజేపీ మేము కలిసామని బురద చల్లటమో లేదా బీజేపీ కుట్రన్నటమో లేదా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఫెడరల్ స్ఫూర్తికి కరెక్ట్ గా ఫాలో అవుతుంది కేసు. రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఏవియేషన్ యాక్ట్ ప్రకారం ఎయిర్పోర్ట్ లో జరిగిన ఆ కేసుని ఎన్ఐఏ విచారణ చేయాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరూ బయటకు వస్తారు. వారందరికీ కూడా తొందరలో పనిష్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు.